దేవుని యొక్క వాక్య భాగంలో యేసుక్రీస్తు యొక్క రాకడను గూర్చి, అలాగే దేవుని యొక్క ఆలయం యెరూషలేములో కట్టబడే దేవుని యొక్క ఆలయానికి మధ్య ఉన్న సంబంధం అంతా కూడా దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తున్న విధానం ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో 70 వారములు, దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో 70 వారములను గూర్చిన విషయం ఇక్కడ దేవుడు బయలుపరిచాడు. ఆ చరిత్రను బట్టి దేవుని యొక్క ఆలయాన్ని మనం ఒకసారి పరిశీలన చేద్దాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో 24వ వచనం నుండి నేను చదువుతున్నాను. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం నుండి నేను చదువుతున్నాను. తిరుగుబాటును మానుపుటకు, పాపమును నివారణ చేయుటకు, దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయుటకును, యుగాంతం వరకు ఉండునట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను. దేవుడు మాట్లాడుతున్న ఈ మాట దానియేలుకు తెలియచేస్తున్న రీతిగా ఇశ్రాయేలు యొక్క చరిత్ర, ఈ దేవుని యొక్క ఆలయం, యేసుక్రీస్తు రాకడ, ఇదంతా కూడా 70 సంవత్సరాల కాలమానం అనే విషయాన్ని, ఆ 70 వారముల ఆ కాలమానం అనేది ఇక్కడ తెలియచేస్తున్నారు. ఈ 70 వారములు అనేది ఎలాగూ మనం పరిగణలోనికి తీసుకోవాలి, దానిని ఎలా మనం లెక్కించాలి అనేది మనం గమనిద్దాం. ముందుగా యెరూషలేము యొక్క దేవాలయం చరిత్రను మనం గమనిస్తే, క్రీస్తుకు పూర్వం 9వ శతాబ్దంలోనే యెరూషలేములో దేవాలయాన్ని సొలొమోను కట్టాడు. క్రీస్తుకు పూర్వం 9వ శతాబ్దంలోనే దాదాపుగా 957వ సంవత్సరం అందు యెరూషలేములో సొలొమోను దేవాలయాన్ని కట్టాడు. ఆ కట్టిన ఆ ప్రాంతం మోరియా ప్రాంతం. మోరియా ప్రాంతంలో ఆ ఆలయాన్ని కట్టాడు. దీనిని గూర్చి బైబిల్ ప్రకారంగా ఎక్కడ ఆ ఆలయం కట్టబడింది అనేది మనం గమనిస్తే, సమూయేలు 2వ గ్రంథంలో 24వ అధ్యాయం 18 నుండి 25 వచనాలు మనం గమనిస్తే, సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం 18 నుండి 25 వచనాలు మనం గమనిస్తే, ఓర్నాను కల్లం అని వ్రాయబడింది. ఆ ఓర్నాను దగ్గర నుండి దావీదు కొన్నాడు. ఆ ప్రాంతం అంతా కూడా యెబూసీయుల ప్రాంతం. ఆ ప్రాంతాన్ని దావీదు ఆక్రమించాడు యుద్ధంలో గెలిచి. ఆ ప్రాంతంలో ఉన్న ఓర్నాను, ఆ ప్రాంతం అంతటిని, అతని ప్రాంతమైన ఆ కళ్ళమంతటిని, నేను ఈ భూభాగాన్ని నేను నీకిస్తాను ఉచితంగా అని దావీదుతో అన్నాడు ఓర్నాను. అయితే అక్కడ బలి అర్పణ అర్పించేది, దేవునికి పరిచర్య జరగాలి, అది ఉచితంగా నాకు వద్దని చెప్పి దానికి వెల చెల్లించి దావీదు ఆ ప్రాంతాన్ని కొన్నాడు. సరిగ్గా అది ఎక్కడ అంటే, ఇప్పుడు మనము చూస్తున్న రీతిగా చిత్రపటంలో ద డోమ్ ఆఫ్ ది రాక్ అని పిలువబడుతున్న యెరూషలేములో ఉన్న ఆ ప్రాంత భాగమే ఒకప్పుడు దావీదు చరిత్రలో సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 24 అధ్యాయంలో 2వ గ్రంథం 24 అధ్యాయం 18 నుండి 25 వచనాల ఆధారంగా ఆ ప్రాంతంలో అక్కడ ఆ ప్రాంతాన్ని కొన్నాడు. అదే ప్రాంతంలో సొలొమోను కూడా దేవాలయాన్ని కట్టాడు, అదే ప్రాంతంలో. అందుకే దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో 3వ అధ్యాయం 1వ వచనం మనం గమనిస్తే, సొలొమోను తన తండ్రి అయిన దావీదు కొన్న ప్రాంతం ఓర్నాను కల్లం, ఆ మోరియా ప్రాంతంలోనే అక్కడే ఆ ఆలయాన్ని కట్టినట్టుగా దినవృత్తాంతాలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు కనబడుతున్న ఈ డోమ్ ఆఫ్ ది రాక్ అని, లేక ఆల్ అక్సా మసీదుగా పిలువబడుతున్న యెరూషలేము ప్రాంత భూభాగం అంతా కూడా దావీదు వెల చెల్లించి లీగల్గా ఆ ప్రాంతాన్ని కొన్నాడు అని బైబిల్ మనకు తెలియచేస్తుంది. అయితే ఇక్కడ కట్టబడిన 957వ సంవత్సరం, దాదాపు 9వ శతాబ్ద కాలంలో సొలొమోను దేవాలయాన్ని కట్టాడు.
అయితే కట్టిన తరువాత ఆ ఆలయం అనేది బబులోను కాలంలో ఆలయం అనేది కూలగొట్టబడింది. అయితే తిరిగి మాదీయుల పారసీకుల రాజ్యం ఏర్పడిన తర్వాత మరలా ఆ యొక్క ఆలయాన్ని తిరిగి రీకన్స్ట్రక్ట్ చేశారు. ఆ రీకన్స్ట్రక్షన్ గురించి అంతా కూడా నెహెమ్యా గ్రంథం మొదటి 2 అధ్యాయాల్లో మనకు కనబడుతుంది. నెహెమ్యా గ్రంథంలో అది మరలా రీకన్స్ట్రక్షన్ అనేది జరిగింది. కోరేషు అనే రాజు కాలంలో నెహెమ్యా గ్రంథం ఆధారంగా మొదటి 2 అధ్యాయాల ఆధారంగా అక్కడ రీకన్స్ట్రక్షన్ జరిగింది. అదంతా కూడా కాలమానం అంతా కూడా ఎప్పుడు ప్రారంభమైందంటే క్రీస్తుకు పూర్వం 445వ సంవత్సరం నుండి క్రీస్తుకు పూర్వం 396వ సంవత్సరం మధ్య కాలంలో అక్కడ మరలా మందిర నిర్మాణం అనేది జరిగింది. దాదాపు 49 సంవత్సరాలు అక్కడ మరలా యెరూషలేము పట్టణం కట్టబడటం, దేవుని యొక్క ఆలయం కట్టబడటం అనేది జరిగింది. నెహెమ్యా గ్రంథంలో మొదటి 2 అధ్యాయాలు గమనిస్తే 2వ అధ్యాయంలో కనబడతాడు అర్తహషస్త అనే రాజు పర్మిషన్ ఇచ్చాడు. 445వ సంవత్సరం నుండి 396వ సంవత్సరం మధ్య కాలంలో మరలా అక్కడ ఆలయం కట్టబడింది. సరిగ్గా ఈ కాలమానం గమనిస్తే 49 సంవత్సరాలు కాలమానంలో అక్కడ భూభాగంలో మరలా దేవుని యొక్క ఆలయం కట్టబడింది. ఇప్పుడు దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయంలో 24వ వచనం నుండి 27వ వచనం వరకు రాయబడిన విషయాల ఆధారంగా దేవుడు 70 వారములను దేవుడు నియమించాడు అనేది 24వ వచనంలో గమనించాలి. ఈ 70 వారములు అనేది 490 సంవత్సరాలు, టోటల్గా 490 సంవత్సరాలు అనేది మనం లెక్కిస్తున్నాం. ఎందుకు అలా మనం లెక్కిస్తాము అంటే వారం అంటే 7 రోజులు కదా. 70 వారాలు అనే దానిని 490 సంవత్సరాలుగా ఎలా మనం లెక్కిస్తాము అనేది మనం తెలుసుకుందాం. ముఖ్యంగా వారం అంటే ఆ వారం 7 రోజులు 7 సంవత్సరాలు అనేది బైబిల్ మనకు తెలియచేస్తుంది. ఆదికాండం 29వ అధ్యాయం 27వ వచనం ఆధారంగా రాహేలు మరి యాకోబు చేసుకోవాలనుకున్నాడు రాహేలును, కానీ లేయానిచ్చి మామైన లాబాను పెళ్లి చేశాడు. అయితే తిరిగి ఒక వారం మరలా తాను పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకు యాకోబు వారం రోజులు పనిచేశాడు. వారం అంటే 7 రోజులు, ఒక రోజు అంటే 1 సంవత్సరం అని అర్థం వస్తుంది. దీని ఆధారంగా 7 సంవత్సరాలు యాకోబు లాబాను దగ్గర పనిచేశాడు. ఆదికాండం 29వ అధ్యాయం 27వ వచనం ప్రకారంగా 7 సంవత్సరాలు, 7 రోజులు 7 సంవత్సరాలు అని తెలుస్తుంది. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 34వ వచనం ప్రకారంగా ఒక దినము 1 సంవత్సరం అనేది సంఖ్యాకాండం 14వ అధ్యాయం 34వ వచనం ఆధారంగా మనకి ఒక దినం 1 సంవత్సరం అని తెలుస్తుంది. యెహెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం ప్రకారంగా 40 దినములు 40 సంవత్సరాలు, 40 దినములు 40 సంవత్సరాలు అనేది చాలా పర్టికులర్గా బైబిల్ మనకు తెలియచేస్తుంది. సో ఇటు రీతిగా 1 దినం 1 సంవత్సరం, 1 వారం 7 సంవత్సరాలు, అలాగూ 70 వారములు 490 సంవత్సరాలు. ఇలాగూ ఈ లెక్క బైబిల్ ఆధారంగా మనం గమనించాలి. అయితే ఈ 70 వారాలను ఎలా విభాగించి దానియేలు గ్రంథంలో రాయబడిందో చూద్దాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో 25వ వచనం నుండి యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరినది సమయం మొదలుకొని అభిషక్తుడు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టును అని స్పష్టంగా గ్రహించుము. 62 వారములు
తొందరగల సమయములందు పట్టణపు రాచవీధులను కందకములను మరలా కట్టబడును. 26వ వచనంలో ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీయూ లేకుండా అభిషక్తుడు నిర్మూలం చేయబడును. వచ్చినట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపచేయుదురు. వాని అంతం హఠాత్తుగా వచ్చును మరియు యుద్ధ కాలాంతం వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడెను. అతడు 1 వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. ఏమైనది నిలిచి వరకు నాశనం చేయువాడు వచ్చును. నాశనం చేయువానికి రావాలని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగూ జరుగును. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో 25వ వచనం నుండి 27వ వచనం వరకు వ్రాయబడిన ఈ మాటల ఆధారంగా 70 వారాలను 3 భాగాలుగా ఇక్కడ వ్రాసారు. ఆ 70 వారాలు 3 వారాలుగా మనం గమనిస్తే, మొట్టమొదటిగా దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో 25వ వచనం ప్రకారంగా 7 వారములు పట్టును. 7 వారములు పట్టును. 7 వారములు. 7 వారములు అంటే 49 రోజులు. 49 రోజులు అంటే ఇందాక నేను తెలియచేసిన రీతిగా ఒక రోజు 1 సంవత్సరం. ఇలాగూ 49 సంవత్సరాల కాలమానంలో యెరూషలేము కట్టబడుతుంది. సరిగ్గా ఇదే రీతిగా బైబిల్ ఆధారంగా 445వ సంవత్సరం క్రీస్తుకు పూర్వమందు అర్తహషస్త అనే రాజు, మాదీయుల పారసీకుల రాజు ఇచ్చిన అనుమతిని బట్టి 445వ సంవత్సరం మొదలుకొని 396వ సంవత్సరం, కరెక్ట్గా 49 సంవత్సరాలు అంటే 7 వారాల కాలమానంలో ఈ యెరూషలేము యొక్క దేవాలయం అనేది కొరేషు పరిపాలనలో కట్టబడినది అనేది మనం ఇక్కడ గమనించాలి. రెండవ భాగంలో 62 వారములు అనేది ముందు 7 వారములు, తర్వాత 62 వారాలు. 62 వారాలు, 7 వారాలు, 69 వారాలు. అలాగే చిట్ట చివరిగా 27వ వచనంలో చిట్ట చివరి వారం 1 వారం అని రాయబడింది. అది 70వ వారం. సో ఇప్పుడు 70 వారాలు 3 భాగాలుగా చేయబడ్డాయి. ఒకటి 7 వారాలు. ఆ 7 వారాల కాలంలో 49 సంవత్సరాలు. 49 సంవత్సరాల కాలమానంలో యెరూషలేములో దేవాలయము కట్టబడింది. తరువాత 62 వారాలు. 62 వారాలు అంటే సరిగ్గా 434 రోజులు. 434 రోజులు అంటే మళ్ళా 1 రోజు 1 సంవత్సరంతో సమానం కనుక 434 సంవత్సరాలు కాలమానం. సో ఇప్పుడు ఈ క్రీస్తుకు పూర్వం 396వ సంవత్సరం నుండి క్రీస్తు శకం 30వ సంవత్సరం వరకు, క్రీస్తుకు పూర్వం 396వ సంవత్సరం మొదలుకొని క్రీస్తు శకం 30వ సంవత్సరం AD 30 వరకు ఈ మధ్యకాలం అంతా కూడా 434 సంవత్సరాలు. ఇక్కడ వ్రాయబడింది కదా 25వ వచనంలో, అభిషక్తుడు వచ్చే వరకు 7 వారములు పట్టునని స్పష్టంగా గ్రహించము. 62 వారములు తొందరగా సమయమందు పట్టణం రాచవేదులు కందకములు మరలా కట్టబడును. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలం చేయబడును. అభిషక్తుడు నిర్మూలము చేయబడును అంటే AD 30 క్రీస్తు శకం 30వ సంవత్సరం. ఇలాగూ అభిషక్తుడు నిర్మూలం చేయబడతాడు. సరిగ్గా అదే జరిగింది. అభిషక్తుడు అంటే యేసుక్రీస్తు
సరిగ్గా ఆయన వచ్చి ఈ లోకంలో 33.5 సంవత్సరాల కాలమానం ఆయన పరిచర్య చేసిన తర్వాత సరిగ్గా అభిషక్తుడిగా ఉన్న యేసుక్రీస్తు ప్రభు నిర్మూలం చేయబడ్డాడు. ఆయన మరణించాడు. ఇదంతా కూడా 62 వారాల కాలంలో జరిగిన సంఘటన. మొట్టమొదటిగా 7 వారాల కాలంలో, మాదీల పారసికుల కాలంలో, కొరేషు ప్రభుత్వ కాలంలో ఆలయం కట్టబడటం, 62 వారాల కాలం చిట్ట చివరి గడియలలో యేసుక్రీస్తు ప్రభు అభిషక్తుడిగా రావటం, ఆయన ఈ లోకంలో శిలో మరణం ద్వారా ఈ లోకయాత్ర ఆయన ముగించడం అనేది జరిగింది. సో ఇప్పుడు 7 వారాలు అలాగే 62 వారాలు, మొత్తం టోటల్గా 69 వారాల చరిత్ర ఈ యొక్క కాలమానం ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మరణంతో ముగించబడిన తర్వాత మరి 70వ వారం, ఆ చిట్ట చివరి వారం అనేది ప్రారంభించబడిందా అంటే అది సంఘ కాలమాన ప్రకారంగా మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు మరణించిన కాలం మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఇదంతా కూడా సంఘ కాలమానం, సంఘకాలం అని అంటాం. మరి ఒక విధానంలో కృపాకాలం అని అంటాం. అందుకే 70 అనే ఆ చిట్ట చివరి వారం ఇంకా ప్రారంభం కాలేదు. మరి ఆ చిట్ట చివరి వారం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎలా ప్రారంభమవుతుంది? దానియేలు గ్రంథం 9వ అధ్యాయం, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనం ప్రకారంగా అతడు అంటే క్రీస్తు విరోధి 1 వారమునకు అనగా 7 సంవత్సరములకు అనేకులకు నిబంధన స్థిరపరుస్తాడు. అంటే శాంతి దూతగా క్రీస్తు విరోధి ఆ 7 సంవత్సరాల కాలమానంలో తను తాను బయలుపరుచుకుంటాడు. అర్ధవారమునకు అంటే వారంలో 7 రోజులు, అర్ధవారం అంటే 3.5 రోజులు, ఒక రోజు సంవత్సరంతో సమానం. అంటే 3.5 సంవత్సరాల తరువాత అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేస్తాడు. నిలిపివేసి హేయమైనది నాశనకరమైన వస్తువును దేవుని యొక్క ఆలయంలో పెడతాడు. ఇదంతా కూడా యేసుక్రీస్తు ప్రభువు కూడా దీని గురించిన హెచ్చరిక చేశాడు. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 15వ వచనంలో నాశనకరమైన హేయ వస్తువు మీరు చూసినప్పుడు మీరు అక్కడ నుండి పారిపోండి అనే విషయం మత్తయి రాసిన సువార్త 24వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు ముందుగానే హెచ్చరించాడు. సో ఇటు రీతిగా ఆ చిట్ట చివరి 7 రోజుల వారం అనేది 7 సంవత్సరాల కాలమానం. అది ఉగ్రత పాత్రలు లేక ఈ భూమి మీద దేవుడు అమలు చేసే శిక్షలు కలుగ చేసే 7 సంవత్సరాల శ్రమ కాలానికి సాదృశ్యంగా ఆ 7 సంవత్సరాలు ఉన్నాయి. సో యేసుక్రీస్తు ప్రభు మరణించినప్పటికీ 69 వారాలు బైబిల్ ప్రకారంగా ముగిసింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ మధ్యకాలం అంతయు కూడా సంఘ కాలమానము. ఇది కృపాకాలం. ఈ కృపాకాలం ముగించబడిన తరువాత క్రీస్తు విరోధి ఈ లోకంలోనికి ప్రత్యక్షపరచబడతాడు అనేది బైబిల్ మనకు తెలియచేస్తుంది. అయితే ఇప్పుడు ఈ ఆలయము తిరిగి కట్టబడటానికి యేసుక్రీస్తు యొక్క రాకడకు మధ్య గల సంబంధం ఏమిటి? అలాగే చరిత్ర నుండి మనం చూస్తున్న ఈ ఆలయము ఎలా రకరకాల మార్పులకు లోనయ్యింది, తిరిగి మరలా కట్టబడటానికి గల కారణం ఏంటి అనేది ఇప్పుడు మరలా మనం చూద్దాం. ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయంలో మొట్టమొదటి 2 వచనాల ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభునకు ఈ ఆలయాన్ని చూపించి అప్పటి కాలంలో క్రీస్తుకు పూర్వం 3వ శతాబ్దం ముందు కట్టబడిన ఆలయాన్ని చూపించి యేసు ప్రభు శిష్యులు ఎంతో గొప్పగా ఆలయాన్ని వివరిస్తున్న సందర్భంలో రాతి మీద రాయి లేకుండా ఈ యొక్క ఆలయం కూలిపోబోతుంది అనే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు తెలియచేశాడు. ఆధ్యాత్మికంగా ఆయన శరీరాన్ని గూర్చే అది వ్రాయబడింది. అయితే చూపించినది ఆలయం విషయంలో కూడా యేసు ప్రభు మాట్లాడిన మాట రాతి మీద రాయి లేకుండా
ఈ ఆలయం కూలిపోతుంది అని. సరిగ్గా ఈ యొక్క ఆలయాన్ని గూర్చి చరిత్ర ప్రకారంగా మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచిన తరువాత AD 70 కాలంలో టైటస్ అనే చక్రవర్తి, రోమా సామ్రాజ్యపు చక్రవర్తి, యూదులకు క్రైస్తవులకు వ్యతిరేకంగా అతడు వారందరినీ వధించటం అనేది జరిగింది. సో ఏప్రిల్ నెల 14వ తారీఖు AD 70 నుండి ఇస్రాయేలు ప్రజల మీద దాడులు చేయటం మొదలుపెట్టాడు. అలాగూ సెప్టెంబర్ నెల AD 70 వరకు కూడా ఇస్రాయేలు ప్రజలందరినీ చంపివేసే ఉద్దేశంతో చాలా మారణ హోమాన్ని సృష్టించాడు. ఆ సందర్భంలోనే AD 70లోనే దాదాపుగా జూన్ నెలలో కట్టబడిన ఆలయం మాదీలు పారసీకుల రాజ్య కాలంలో, ఖురేషు ప్రభుత్వ కాలంలో, జెరుబ్బేబెలు కాలంలో కట్టబడిన ఆ ఆలయం అది కూల్చివేయబడింది. అలా కూల్చివేయబడిన AD 70లో కూల్చివేయబడిన ఆలయం తిరిగి మరలా కట్టబడకుండా ఆలయం అనేది, ఆ ప్రాంతం అనేది అన్యాక్రాంతమైంది. అది ఎలాగో మనం మరలా కొంత చరిత్ర నుండి చూద్దాం. సో ఇలాగూ AD 70లో కూల్చివేయబడిన ఆలయాన్ని తిరిగి మరలా కట్టడానికి ఒక యూదుడు ప్రయత్నం చేశాడు. అది AD 135వ సంవత్సరం 135 ADలో బరాక్ కోబా అనే ఒక అతను కట్టడానికి ప్రయత్నం చేశాడు. కానీ అతని యొక్క ఆ పని అది సఫలం కాలేదు. క్రీస్తు శకం AD అంటే క్రీస్తు శకంలో 4 నుండి 6 శతాబ్దాల మధ్యకాలంలో క్రిస్టియానిటీ అనేది కాన్స్టంటైన్ చక్రవర్తి ద్వారా ఎక్కువగా అభివృద్ధి చెందింది. కాన్స్టంటైన్ ద్వారా అమలు చేయబడే రోమన్ సామ్రాజ్యం అధికారం క్రిందకు ఈ ప్రాంతం అంటే దేవాలయం, అప్పుడు యేసు ప్రభు కాలంలో ఉన్న దేవాలయం కూల్చివేయబడిన తర్వాత ఆ ప్రాంతం అంతా కూడా కాన్స్టంటైన్ ఆధీనంలోనికి వచ్చింది. అయితే కాన్స్టంటైన్ 2 ఆలయాలు కట్టించాడు చరిత్ర ప్రకారంగా. ఆ 2 ఆలయాలు అవి ఇప్పుడు అంటే క్రీస్తు శకం 320వ సంవత్సర కాలమానంలో కాన్స్టంటైన్ కట్టించిన 2 ఆలయాలు, గొల్గొతా యేసుక్రీస్తు ప్రభు మరణించిన చోట ఒక ఆలయాన్ని కట్టడం, యేసు ప్రభు తిరిగి లేచిన తరువాత ఉన్న పునరుద్ధానమైన స్థలంలో ఒక ఆలయాన్ని కట్టడం జ్ఞాపకార్థంగా 2 ఆలయాలు కాన్స్టంటైన్ చక్రవర్తి, అతడు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షించబడ్డాడు కనుక 2 ఆలయాలు కట్టాడు. అయితే ఏదైతే ద డోమ్ ఆఫ్ రాక్గా పిలువబడుతుందో ఆ ప్రాంతం అంటే దావీదు వెల చెల్లించి కొన్న ఆ ప్రాంతంలో సొలొమోను కట్టిన దేవాలయం, తర్వాత ఖురేషు పరిపాలనలో కట్టబడిన దేవాలయం అనేది మరలా కట్టించడానికి కాన్స్టంటైన్ ప్రయత్నం చేశాడు. కానీ కాన్స్టంటైన్ కూడా ఆ పని చేయలేకపోయాడు. సో ఇలాగూ అతని కాలమానం లేక రోమా సామ్రాజ్యం యొక్క క్రైస్తవ ప్రాతినిధ్యం అంతా కూడా 6వ శతాబ్ద కాలంకి వచ్చేటప్పటికి మహమ్మద్ ప్రవక్త కాలమానం వచ్చింది. ఆ కాలమానంలో AD 634లో ఆ ఈస్టర్న్ కంట్రీస్ అన్ని 4 భాగాలుగా విభాగించబడి ఖలీఫాల ద్వారా పరిపాలన చేయబడుతున్న కాలం. ఆ కాలంలో అబ్దుల్ మాలిక్ అనే అతను ఇస్రాయేలు భూభాగం, యెరూషలేము, ఇప్పటి కాలంలో పిలువబడుతున్న ఈ డోమ్ ఆఫ్ రాక్, ఈ ప్రాంతం అంతటిని అతడు స్వాధీనం చేసుకున్నాడు. అబ్దుల్ మాలిక్ AD 634 అంటే మహమ్మద్ ప్రవక్త మరణించిన తరువాత ఖలీఫాగా పేరు పొందిన అబ్దుల్ మాలిక్ అనే అతను ఈ ప్రాంత భూభాగం అంతా తన ఆధీనంలోనికి తీసుకున్నాడు. ఇతను ఏం చేశాడు అంటే AD 685లో మహమ్మద్ ప్రవక్త ఇదే ప్రాంతము నుండి పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు. అతనికి గుర్తుగా డోమ్ ఆఫ్ రాక్, ముస్లిం
సాంప్రదాయాలన్నింటినీ ప్రతిబింబించేలాగో అలాంటి ముస్లిం ఆరాధన స్థలంగా డోమ్ ఆఫ్ రాక్ని AD 685లో నిర్మించడం జరిగింది. సో ఇలాగూ AD 635లో నిర్మించబడిన ఆలయం చాలా సందర్భాల్లో AD 685 తర్వాత భూకంపాల ద్వారా కొంత ఆ డోమ్ ఆఫ్ ద రాక్ కొంత బీటలు తీయడం, కూలిపోవడం, అలాగూ రకరకాల పరిణామాలు జరిగిన పిమ్మట 1993లో కింగ్ హుస్సేన్ అనే అతను మరలా పతనమైపోతున్న డోమ్ ఆఫ్ రాక్ని మరలా తిరిగి మంచిగా కట్టించి 80 kgల గోల్డ్ డొనేట్ చేసి ఆ డోమ్ ఆఫ్ రాక్ పై భాగమంతా కప్పుని ఆ గోల్డ్ కవర్ షీల్డ్గా చేశాడు. సో అలాగూ ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఉన్న మందిర స్థలంలో ఉన్న ఆ భాగం, ఆ మందిరం ఉన్న ఆ స్థలం అంతా కూడా ఇలాగూ ముస్లిం ఆధిపత్యం క్రిందకు వెళ్ళింది. ఇప్పటికీ ముస్లిం ఆధిపత్యం క్రింద అది ఆ భూభాగం అనేది ఇప్పటికీ ఉంది. సో ఇప్పుడు ఇశ్రాయేలీలు ఆరాధించే స్థలం అనేది ఇప్పటికీ లేదు. ఇశ్రాయేలీలకు మిగిలింది ఏంటి అంటే కట్టబడిన 3వ శతాబ్దంలో క్రీస్తుకు పూర్వం 3వ శతాబ్దంలో కట్టబడిన ఆలయం యొక్క ప్రహరీ గోడ, వెస్ట్రన్ వాల్ అంటారు, మరి ఒక పేరు వీపింగ్ వాల్ అని అంటారు. ఆ వీపింగ్ వాల్ అనేది ఇప్పుడు ఉంది. అక్కడకు వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలు రోజు కన్నీరు కాచి మెస్సయ్య త్వరగా రా అనే ప్రార్థన అక్కడ ఇప్పటికీ చేస్తూ ఉన్నారు. ఇటు రీతిగా ఇశ్రాయేలు ప్రజలకు ఆలయం అనేది ఇప్పటికీ లేకుండా ఇలాగూ మారింది. సో ఇదంతా కూడా ఈ యొక్క కాలక్రమంలో ఇశ్రాయేలు ప్రజలకు మరలా ఆలయాన్ని కట్టి మరలా రాజ్యంగా ఏర్పడే ఈ ప్రతిపాదన జరిగిన పరిణామాలు మనం గమనిస్తే మొట్టమొదటి ప్రపంచ యుద్ధ కాలంలో బాల్ఫోర్ అనే బ్రిటిష్ అధినేత ఈ భూభాగం ఇశ్రాయేలు ప్రజలదే అని, ఆ పాలస్తీనాలో ఉన్న భూభాగం అది ఇశ్రాయేలు ప్రజలదే అనే డిక్లరేషన్ అనేది ఇవ్వటం జరిగింది. అలాగే రెండవ ప్రపంచ యుద్ధ కాలం జరిగిన కాలం ముగిసిన తర్వాత మరలా 1948 మే నెల 14వ తారీఖు యునైటెడ్ నేషన్స్గా ప్రపంచం ఐక్యరాజ్య సమితి ఏర్పడిన తర్వాత ఇలాగూ ఇశ్రాయేలు ప్రజలకి ఈ భూభాగం అంతా కూడా చెందుతుంది అని చెప్పి ఆ ప్రపంచవ్యాప్తంగా ఒక తీర్మానాన్ని చేసి మొట్టమొదటిసారిగా ఇశ్రాయేలు ప్రజలు ఆ భూభాగంలో వారి జెండాను ప్రతిపాదించి వారి దేశంగా వారి ఉనికిని చాటుకున్నారు. అలాగూ ఇశ్రాయేలు ప్రజలకు అంటే ఆ పాలస్తీనా భూభాగంలో ముస్లిమ్స్ చేత ఆ యొక్క అరబ్బుల చేత ఆ భూభాగం అంతా ఆక్రమించబడింది. వారికి క్రీస్తకం 70వ సంవత్సరం నుండి వారి స్వస్థలం అంటూ ఏదీ లేదు. టైటస్ చక్రవర్తి చేసిన పనిని బట్టి ప్రపంచవ్యాప్తంగా ఇశ్రాయేలు ప్రజలు చెదరగొట్టబడ్డారు. రకరకాల దేశాలకు వారు పారిపోయారు. అలా పారిపోయిన ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా తిరిగి ఒక రాజ్యంగా 1949 మే నెల 14న ఒక రాజ్యంగా వారు దానిని ప్రకటించారు. యునైటెడ్ నేషన్స్ 48% భూభాగం అది పాలస్తీనా వారికి, 42% ఇశ్రాయేలు వారికి అని 2 భాగాలుగా సరిహద్దులను చేసి ఇశ్రాయేలు దేశానికి భూభాగం అనేది కేటాయించడం జరిగింది. అయితే కాలక్రమేణా 1967వ సంవత్సరంలో ఇశ్రాయేలు ప్రజలకు నీళ్లు కొరకు సిరియా దేశం నుండి గలిలియా సముద్రం నీళ్లును ఇశ్రాయేలు ప్రజలు తీసుకొనటానికి డ్యామ్ కట్టే ప్రయత్నం వారు చేశారు. ఆ కారణంగా ఒక పక్క సిరియా, ఒక పక్క ఈజిప్ట్, అలాగే పాలస్తీనా వీరందరూ కూడా మూకుమ్మడిగా ఇశ్రాయేలు ప్రజల మీద దాడి చేయటం అనేది 1967వ సంవత్సరంలో జరిగింది. 6 రోజుల యుద్ధం జరిగింది. ఆ 6 రోజుల యుద్ధంలో ఇశ్రాయేలు ప్రజలను ఆ స్థలం నుండి ఖాళీ చేయించాలి, వాళ్ళని హతమార్చాలి అనే ఉద్దేశంతో మూకుమ్మడిగా
ఆ ఇశ్రాయేలు ప్రజల మీద దాడి చేసే ప్రయత్నం అప్పుడు చేస్తే, ఇశ్రాయేలీలు వారు దేవుని చేత ఏర్పాటు చేయబడిన జనాంగం, వారిని ముట్టిన వారు దేవుని యొక్క కనిపాపన ముట్టే వారితో సమానం కాబట్టి దేవుడు వారిని చెక్కు చెదరనివ్వలేదు, దేవుడు వారిని సంరక్షించాడు. ఇలా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని యొక్క ఆధిపత్యం క్రింద, అధికారం, సంరక్షణ క్రింద ఉన్నారు కనుక ఆ జరిగిన యుద్ధంలో ఇశ్రాయేలు ప్రజల పక్షంగా దేవుడు తోడై ఉన్నాడు. ఆ 1967వ సంవత్సరం జరిగిన 6 రోజుల యుద్ధంలో ఇశ్రాయేలు ప్రజలు వారి శత్రు రాజ్యాలు వారి మీద దాడి చేయటానికి సిద్ధపడుతున్న సమయంలోనే వారందరి యొక్క ఆయుధాలను, వారి యొక్క యుద్ధ ట్యాంకర్లను, వారి మిసైల్స్ అన్నిటినీ మట్టుపెట్టి ఇశ్రాయేలు ప్రజలు విజయకేతనం ఎగరవేసి వెస్ట్ బ్యాంక్గా పిలువబడుతున్న సిరియా భూభాగంలో ఉన్న ఆ భూభాగాన్ని కూడా వారు తమ ఆధీనంలోనికి తీసుకున్నారు. అలాగే గాజా స్ట్రిప్ అని నేటి కాలంలో యుద్ధాన్ని గురించి వింటున్న ఆ భూభాగం కూడా ఇశ్రాయేలు ప్రజల చేతిలోనికి ఆ భూభాగాలు వెళ్ళాయి. సో ఇలాగూ ఆ వెస్టర్న్ గాజా స్ట్రిప్, అలాగే ఒక పక్క సిరియా దేశంలో ఉన్న వెస్ట్ బ్యాంక్, ఈ ప్రాంతాలు కూడా వారి ఆధీనంలోనికి వచ్చిన కారణంగా యెరూషలేము, వారు ఎదురు చూస్తున్న క్యాపిటల్ సిటీ అయిన యెరూషలేము 1967వ సంవత్సరంలోనే వారి ఆధీనంలోనికి వచ్చింది. అయితే యెరూషలేము వారి ఆధీనంలో, అలాగే వెస్ట్ బ్యాంక్ ప్రాంతం అంతా వారి ఆధీనంలోనికి వచ్చింది. గాజా స్ట్రిప్ 2005వ సంవత్సరం వరకు కూడా వారి ఆధీనంలోనే ఉంది. అయితే ఆ గాజా స్ట్రిప్ విషయంలో జరిగిన కొన్ని మానవ బాంబుల విషయంలో ఇశ్రాయేలు ప్రజల మీద దాడులు జరుగుతున్న సందర్భంలో తిరిగి అది పాలస్తీనా వారికి 2005వ సంవత్సరంలో అది ఆ ప్రాంతాన్ని రిటర్న్ చేయటం జరిగింది. అలా రిటర్న్ చేసిన తర్వాత అక్కడ నేటి కాలంలో చూస్తున్న రీతిగా పాలస్తీనాకు అనుబంధంగా పనిచేస్తున్న హమాస్ సంస్థ కావచ్చు, ఇలాగూ ఇశ్రాయేలు మీద వ్యతిరేకంగా ఉన్న కొన్ని ఇస్లామిక్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, వారి స్థావరాలను అక్కడ ఏర్పాటు చేసుకొని ఇశ్రాయేలు దేశంలో ఉన్న ఇశ్రాయేలీలను ఖాళీ చేయించాలి. అక్కడ ఉన్న డోమ్ ఆఫ్ ద రాక్, అది ఆల్ అక్సా మాస్క్గా పిలువబడుతుంది. ఆ ప్రాంతం ఇది ఇప్పటికీ ముస్లిం వక్ఫ్ బోర్డు ద్వారా అక్కడ కార్యకలాపాలు నిర్వహించబడుతూ ఉన్నాయి. అది ముస్లిం ఆధీనంలో ఉంది. అయితే ఆ ప్రాంతంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలందరినీ ఖాళీ చేయాలి. ఆ యొక్క భూభాగంలో ఉన్న ఆల్ అక్సా మాస్క్, అది అక్కడ నుండి మహమ్మద్ ప్రవక్త దేవుని రాజ్యానికి ఆరోహణమై వెళ్ళాడని నమ్ముతున్నారు. కాబట్టి ఒక పక్క ఆ భూభాగం డోమ్ ఆఫ్ ద రాక్, ఆల్ ఆస్కా ఆ ప్రాంతం అంతా కూడా మసీదు ప్రాంతం, అది ఒక పక్క ముస్లిమ్స్కి అది పవిత్ర స్థలం, ఒక పక్క యూదులకు అది పవిత్ర స్థలం, ఒక పక్క క్రైస్తవులకు అది పవిత్ర స్థలంగా, చాలా ప్రాముఖ్యమైన స్థలంగా ప్రపంచ చిత్రపటంలో కనబడుతుంది. సో ఆ ప్రాంతం నుండి ఖాళీ చేయించి ఇశ్రాయేలు ప్రజలను అక్కడ మట్టు పెట్టాలి అనే ఉద్దేశంతో నేటి కాలంలో మనం చూస్తున్న రీతిగా యుద్ధం అనేది మరి మనం చూస్తున్న న్యూస్ ద్వారా మనకు అర్థమవుతుంది. ఇశ్రాయేలు ప్రజల మీద దాడులు జరుగుతున్నాయి. అయితే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు తోడై ఉన్నాడు అనేది దేవుడు నిరూపిస్తూ ఉన్నాడు. కేవలం దాదాపు 93 లక్షల ప్రజలు కలిగిన ఆ దేశం, 93 లక్షలు ప్రజలతో ఉన్న ఇశ్రాయేలు దేశం దేవుని యొక్క భద్రత ఆయన సంరక్షణలో ఉన్నది అని నేటికి చుట్టూ ఆ శత్రు రాజ్యాలు తన చుట్టూ ఉన్నప్పటికీ ఇశ్రాయేలు దేశం మాత్రం దేవుని యొక్క సంరక్షణలో నేటికి భద్రపరచబడి ఉన్నది. వారికి ఉన్న టెక్నాలజీ పరంగా వారు అభివృద్ధి చెందారు, ఆర్థికంగా వారు అభివృద్ధి చెందారు. వారికి లోటు ఒకటే, వారు పొలిటికల్గా ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోగలిగిన స్థితిలోనికి వారు వెళ్ళారు. ఇశ్రాయేలు దేశంగా నేటి చిత్రపటంలో వారు కనబడుతున్నారు. రెండవది ఆర్థికంగా కూడా అక్కడ నుండి వచ్చిన సైంటిస్టులు ప్రపంచవ్యాప్తంగా రకరకాల కంపెనీస్ యొక్క ప్రధాన ఫౌండర్స్గా ఇశ్రాయేలీలు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో AK-47 కనిపెట్టడం,
లేక అణుబాంబులు కనిపెట్టడం, ఇలాంటి కెమికల్ బాంబ్స్ని కనిపెట్టడం, ఇదంతా కూడా ఇస్రాయేలీల యొక్క టెక్నాలజీ. నేటికి టెక్నాలజీ పరంగా నెంబర్ 1 స్థానంలో ఇస్రాయేల్ ప్రజలు వారు ఉన్నారు నేటికి. సో ఇలాగూ ఇస్రాయేల్ దేశమంతా కూడా ఐరన్ డోమ్ పేరుతో ఎక్కడ ఎవరు వారి మీద దాడి చేసే ప్రయత్నం చేసినా ఇమ్మీడియట్గా అలారం సిస్టమ్ వారికి యాక్టివేట్ అవటం, 100 మీటర్ల దూరంలో, ఇంటికి 100 మీటర్ల దూరంలో, ప్రతి అపార్ట్మెంట్కి 100 మీటర్ల దూరంలో కింద బాంబ్స్ వేస్తే వారు తప్పించుకోవటానికి బాంబ్ షెల్టర్స్గా కింద అండర్ గ్రౌండ్ ఇల్లులు వారు సదుపాయాలతో, ఒకవేళ కెమికల్ బాంబ్స్ పడినప్పటికీ కలిగే ఉపద్రవం ఏది వారికి కలగకుండా వాటిని అవాయిడ్ చేసే మాస్క్ సిస్టంతో ఎన్ని నెలలు యుద్ధం జరిగినప్పటికీ దానిని జయించడానికి కావలసిన సమృద్ధి ఆహారం సౌకర్యాలు కలిగిన చక్కని భవనాలు, అండర్ గ్రౌండ్ బిల్డింగ్స్ని వారు కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. బాంబు షెల్టర్స్ అలారం యాక్టివేట్ అవ్వగానే అందులోకి వాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఇలాగ చుట్టూ శత్రు రాజ్యాలు ఉంటున్నప్పటికీ, పెద్ద పెద్ద రాజ్యాలు వారి మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ దేవుడు ఇశ్రాయేలు ప్రజలను సంరక్షిస్తూ ఉన్నాడు. వారు దేవుని ద్వారా భద్రపరచబడుతున్నారనేది బైబిల్ ప్రకారంగా మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు నేటి కాలంలో జరుగుతున్న ఈ పరిణామాలన్నింటినీ మనం గమనిస్తే, ఆమోస్ గ్రంథం 9వ అధ్యాయం 14 నుండి 15 వచనాలు, ఆమోస్ గ్రంథం 9వ అధ్యాయం 14 నుండి 15 వచనాలు, యెషయా గ్రంథం 41 9వ వచనం, యెషయా గ్రంథం 43 5 నుండి 6 వచనాలు. ఈ యొక్క వచనాల ఆధారంగా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా తిరిగి వారి దేశానికి దేవుడు వారిని నడిపిస్తాను అని చెప్పిన వాగ్దానం నేటి కాలంలో నెరవేర్చబడుతూ ఉంది. ఎలా అంటారా? ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కరోనాను బట్టి ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడున్నప్పటికీ వారు వివిధ దేశాలలో స్థిరపరచబడి ఆస్తులు సంపాదించుకుని గొప్పవారుగా ఉంటూ ఇశ్రాయేలు దేశానికి తిరిగి వెళ్లకుండా ఉన్న వారందరూ కూడా నేటి కాలంలో తిరిగి వారు ఇశ్రాయేలు దేశానికి వెళ్ళిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కరోనా అనేది విజృంభించింది. ఇశ్రాయేలు దేశం ఒక్కటి మాత్రమే మాస్క్ ఫ్రీ కంట్రీగా డిక్లేర్ చేసింది, కరోనా ఫ్రీ కంట్రీగా డిక్లేర్ చేసింది, సేఫ్టీ కంట్రీగా. ఎన్ని రకాల యుద్ధాలు జరిగినప్పటికీ వారు తమను తామును సంరక్షించుకోగలిగిన స్థితిలో ఇశ్రాయేలు దేశం ఉన్నది. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుడు ముందుగా చెప్పిన ప్రవచనాల ప్రకారంగా వారందరూ కూడా ఇశ్రాయేలు దేశానికి తిరిగి వారు వెళ్ళే నిమిత్తం ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఈ కరోనాను బట్టి ఇశ్రాయేలు ప్రజలు వారు కదిలి ఇశ్రాయేలు దేశానికి వారు వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇశ్రాయేలు దేశంలో వారికి ఒక ఇల్లు, స్థలం, రెడీమేడ్గా ఉన్న ఫర్నిచర్, కంప్లీట్గా అకామిడేషన్ని వచ్చిన ఇజ్రాయేలీలందరికీ వారు డిఎన్ఏ టెస్ట్ చేసి వారు ఇశ్రాయేలీలా కాదా, వారి జీనియాలజీ, వారి యొక్క డిఎన్ఏ ద్వారా నిర్ధారించి వారిని అక్కడ సిటిజన్స్గా వారిని పరిగణిస్తూ ఇశ్రాయేల్ దేశానికి ఆహ్వానిస్తున్నారు. ఇటు రీతిగా కరోనా అనే ఈ సంక్షోభ కాలంలో ఇశ్రాయేలీలందరూ తిరిగి వారి దేశానికి వెళ్ళటానికి దేవుడు మార్గాన్ని సరళం చేశాడు. ఇలాగ ఇశ్రాయేలు దేశానికి వెళ్ళిన ఇశ్రాయేలు ప్రజల చేత అంజూరపు చెట్టు తిరిగి ఫలిస్తుంది. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయంలో అంత్యకాలంలో జరిగే పరిణామాలు నేటి కాలంలో జరుగుతున్నాయి. అంజూరపు చెట్టుగా పిలువబడుతున్న ఇశ్రాయేలు ప్రజలు తిరిగి వారు చిగురుస్తున్నారు. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు మించిన టెక్నాలజీ వారు కలిగి ఉన్నారు. ఒక గుర్తింపు పొందిన యుద్ధ ప్రతిపాదన, యుద్ధ సామ్రాగ్రి కలిగిన స్థితిలో ఇశ్రాయేలు ప్రజలు వారందరూ చిన్న దేశంగా ఉన్నప్పటికీ దేవుని ద్వారా బలాన్ని పొందిన దేశంగా నేటికి వారు పిలువబడుతూ ఉన్నారు. సో ఇప్పుడు ముగింపులో మనం గమనించాలి, మరి ఆలయం కట్టబడటానికి యేసుక్రీస్తు యొక్క రాకడకు ఈ మధ్య ఉన్న ఈ సంబంధం ఏంటో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఆలయం మన ఆధ్యాత్మికంగా మనం గమనిస్తే ఆలయాన్ని గూర్చి బైబిల్ మనకు తెలియచేస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
3వ అధ్యాయం 16వ వచనంలో 16-17 వచనాల ఆధారంగా సాధారణంగా ఆలయం అనగా మనమే దేవుని ఆలయం, మనమే ఆలయం, మన దేహమే ఆలయం, మనలో దేవుని ఆత్మ ఉన్నాడు అనే మాట అపోస్తలుడైన పౌలు తెలియచేస్తున్నాడు. అయితే మనమే దేవుని ఆలయంగా ఇప్పుడు నేటి కాలంలో మార్చబడితే మరలా ఇశ్రాయేలు ప్రజలు ఒక ఆలయాన్ని కట్టడం ఏంటి? ఆలయం కట్టబడినప్పుడు దేవుడు రావటం ఏంటి? ఈ మధ్య సంబంధాన్ని మనం చూద్దాం. సో మనమే దేవుని ఆలయం, మనలో దేవుని ఆత్మ ఉన్నది అనే విషయం ఆధ్యాత్మికంగా దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. అయితే మనము ఆలయంగా ఉంటే క్రీస్తు విరోధి ఎక్కడికి వస్తాడు? మనమే దేవుని ఆలయంగా ఉంటే నాశనకరమైన హేయ వస్తువు ఎక్కడ పెడతాడు? బైబిల్ ప్రకారంగా మనం గమనిస్తే ఆలయంలోనే నాశనకరమైన హేయ వస్తువును అతడు పెడతాడు. ఆ నాశనకరమైన హేయ వస్తువు పవిత్ర స్థలములో అంటే దేవుని ఆలయంలో ఉన్నప్పుడు దానిని చూసిన ఇశ్రాయేలు ప్రజలు వారు పారిపోవాలి అనే మాట యేసుక్రీస్తు ప్రభు మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 15వ వచనంలో ముందుగానే హెచ్చరించాడు. సో దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనంలో ఆ నాశనకరమైన హేయ వస్తువు, నాశనకరమైన ఆ బొమ్మ లేక నాశనకరమైన విగ్రహం, దానిని గూర్చి దానియేలు గ్రంథం 9:27వ వచనంలో మనకు అర్థమవుతుంది. అదే మాట యేసుక్రీస్తు ప్రభు మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 15వ వచనంలో హెచ్చరిక జారీ చేశాడు. ఇప్పుడు మనం ఆలయం యొక్క నిర్మాణం, యేసుక్రీస్తు యొక్క రాకడ ఈ మధ్య సంబంధాన్ని చూద్దాం. తెస్సలోనికైలకు రాసిన రెండవ పత్రిక, తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం నుండి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. బైబిల్ గ్రంథం తెరిచి మీరు కూడా నాతో పాటు ధ్యానించండి. మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండవలననియు బెదరకుండవలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన వద్ద కూడుకొనుటను బట్టి మిమ్మును వేడుకుంటూ ఉన్నాను. ద్విమనస్కులుగా చంచలత్వం కలిగి ఉండొద్దు అనే హెచ్చరిక ఇక్కడ రాస్తున్నాడు. 3వ వచనంలో మొదట భ్రష్టత్వము సంభవించి నాశనపుత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. అంటే ఆ దినము రాదు. ఏ దినము? బయలుపరచబడితేనే కానీ ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలోనికి పారిపోయే దినము రాదు అనే మాట. ఏ దినము? ఇశ్రాయేలు ప్రజలు నాశనకరమైన హేయ వస్తువును పరిశుద్ధ స్థలంలో చూసిన తరువాత యేసుక్రీస్తు ప్రభు ఆల్రెడీ 2000 సంవత్సరాల క్రితమే వచ్చేసాడు. ఇప్పుడు వచ్చిన వ్యక్తి మెస్సయ్య కాదు. ఇతడు క్రీస్తు విరోధి. దానియేలు గ్రంథంలో రాయబడిన రీతిగా ఇతడు క్రీస్తు విరోధి అనే విషయాన్ని గుర్తించి ఇశ్రాయేలు ప్రజలు పారిపోయే ఆ దినం అప్పుడే రాదు. సో ఇలా పారిపోయిన వారిని దేవుడు ఎలా భద్రపరుస్తాడనేది జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 4-5 వచనాల ఆధారంగా ఒలీవల కొండను 2 భాగాలుగా దేవుడు చేస్తాడు. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు అక్కడ భద్రపరచబడతారు. అదంతా కూడా 7 ఏండ్ల శ్రమల కాలంలో జరిగే ప్రక్రియను గురించి తెలియజేస్తుంది. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో 3వ వచనం ప్రకారంగా బయలుపడే దినము అప్పుడే అతడు తన్ను తాను ప్రత్యక్షపరచబడేదాకా బయలుపరచబడే దినం అనేది రాదు. అలా బయలుపరచబడే దినం ఎప్పుడవుతుంది అంటే నాశనకరమైన హేయ వస్తువు ఆలయంలో అతడు ప్రతిష్ఠించి దానికి మొక్కాలి, వాటి ముద్రను వేయించుకోవాలి. 666 అనే ప్రక్రియ మొదలెట్టినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అక్కడ నుండి పారిపోతారు. తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఏది దేవుడు అనబడునో ఏది పూజింపబడునో దానినంతటినీ ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడినని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుంటాడు. దేవుని ఆలయంలో క్రీస్తు విరోధి వచ్చి కూర్చుంటాడు. ఇది ఫిజికల్గా కన్స్ట్రక్ట్ అయ్యే ఆలయం గురించి రాయబడింది. ఇందాక మనం చూసిన కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాల్లో మనమే దేవుని ఆలయం అనేది ఆధ్యాత్మికంగా చెప్పబడిన మాట. అయితే ఫిజికల్గా కన్స్ట్రక్షన్ జరిగే ఆలయంలోనికి వచ్చి క్రీస్తు విరోధి కూర్చుంటున్నాడు అనే మాట ఇక్కడ మనం గమనించాలి. అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఆధ్యాత్మికంగా దేవుని ఆలయంగా పిలువబడుతున్న వారందరూ కూడా ఆ సంఘముగా ఉన్న వారందరూ వధువు సంఘం వలె ఎత్తబడతారు. క్రీస్తు విరోధి తమ్మును తాము బయలుపరుచుకునే దినానికి ముందుగానే
గమనించండి, క్రీస్తు విరోధి తన్ను తాను బయలుపరుచుకోవటానికి ముందుగానే సంఘం అనేది ఎత్తబడుతూ ఉన్నది. ఎందుకంటే ఆలయంలో కూర్చుంటాడు అంటే ఆధ్యాత్మికంగా మనం దేవుని ఆలయం, మనలో క్రీస్తు విరోధి వచ్చి సింహాసనం మీద కూర్చుంటాడని కాదు కదా. ఫిజికల్గా కన్స్ట్రక్ట్ అయ్యే ఆలయంలోనికి అతడు ప్రవేశిస్తాడు. మరి ఫిజికల్గా కన్స్ట్రక్ట్ అయ్యే ఆలయము ఎప్పుడు కట్టబడుతుందంటే ఆధ్యాత్మికంగా దేవుని ఆలయముగా మార్చబడిన మనం ర్యాప్చర్ లేక క్రీస్తు రాకడలో మనమందరం సంఘంగా ఎత్తబడిన తరువాత ఫిజికల్గా కన్స్ట్రక్ట్ అయ్యే ఆలయంలోనికి అతడు వస్తాడు, అతడు కూర్చుంటాడు అనేది గమనించాలి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో 4వ వచనం ప్రకారంగా దేవుని ఆలయంలో అతడు కూర్చుంటాడు కనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మను మోసపరచనీయకుడి. 5వ వచనంలో నేను ఇంకనూ మీ యొద్ద ఉన్నప్పుడు ఈ సంగతులు మీతో చెప్పినది మీకు జ్ఞాపకం లేదా? కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని వానిని అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదురు. వాని యొక్క సొంత కాలం, ఆ సొంత కాలం 7 సంవత్సరాలు, 70వ వారం, దానియేలు గ్రంథంలో రాయబడిన 70వ వారం. ఆ వారంలో అతడు శాంతి ఒప్పందాన్ని చేస్తాడు. 3.5 సంవత్సరాల తర్వాత నైవేద్యాలు, ధూపద్రవ్యాలు, పూజలు ఆపివేస్తాడు. ఈ 7 వారాల సమయం కొరకు నిర్ణయించబడిన వ్యక్తిగా తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. అందుకే దానియేలు గ్రంథం 70వ వారంలో 69 వారాలు యేసుక్రీస్తు శిలువ మరణంతో ముగించబడితే ఇప్పుడున్న ఈ కాలమానం అంతా సంఘ కాలమానం తిరిగి ఆ 70వ వారం అనే చిట్ట చివరి 7 సంవత్సరాల కాలమానం అనేది యేసుక్రీస్తు ప్రభు రాకడ తరువాత ఆ కాలమానం, ఆ చిట్ట చివరి వారం అది క్రీస్తు విరోధికి కేటాయించిన కాలమానం. కాబట్టి క్రీస్తు విరోధి తన్ను తాను ప్రత్యక్షపరచబడక మునుపే సంఘం అనేది ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరాల శ్రమల కాలంలో క్రీస్తు విరోధి తన్ను తాను బయలుపరుచుకుంటాడు. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఇప్పటికే క్రియ చేస్తుంది. అయితే ఇప్పటికే క్రీస్తు విరోధి క్రియ చేయటం అనేది ప్రారంభిస్తున్నాడు. నానా రూపాలలో క్రీస్తు విరోధి తన యొక్క ప్రత్యక్షత రకరకాలుగా ప్రజలకు, విశ్వాసులకు తెలియచేస్తున్నాడు. ఇదివరకే క్రియ చేయుచున్నది కానీ ఇదివరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయడం వరకే అడ్డగించును. సో ఇప్పుడు అడ్డగించేవాడు ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు ఆ ధర్మ విరోధ సంబంధమైన ఈ క్రీస్తు విరోధి యొక్క ఆ క్రియలన్నిటినీ అడ్డగిస్తూ, క్రీస్తు విరోధిని అడ్డగిస్తూ ఆపుతున్నాడు. ఎందుకంటే సంఘం అనేది పైకి ఎత్తబడాలి కనుక. సో ఎప్పుడైతే సంఘం అనేది ఎత్తబడుతున్నదో అప్పుడు ఈ ధర్మ విరోధి లేక క్రీస్తు విరోధి బయలుపరచబడతాడు. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ఎప్పుడు అడ్డగించేవాడు అడ్డగించకుండా ఆపివేసిన తర్వాత. అడ్డగించేవాడు ఎవరు? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు దేవుని యొక్క ప్రణాళిక నెరవేరుస్తూ ఉన్నాడు భూమి మీద. పరిశుద్ధాత్ముడు తన పరిచర్య, దేవుని రాజ్యాన్ని స్థాపించే పనిని పరిశుద్ధాత్ముడు చేస్తున్నాడు. కాబట్టి క్రీస్తు విరోధిని ఆపుతూ, క్రీస్తు విరోధి యొక్క ప్రత్యక్షతను ఆపుతూ ఉన్నాడు. సో ఎప్పుడైతే అడ్డగించే పరిశుద్ధాత్ముడు సంఘాన్ని, క్రీస్తు సంఘాన్ని తీసుకుని ఎప్పుడైతే పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాడో అప్పుడు ఈ ధర్మ విరోధిగా పిలువబడుతున్న వ్యక్తి లేక క్రీస్తు విరోధి తన ప్రత్యక్షత భూమి మీద ఇస్తాడు. అందుకే 8వ వచనంలో ధర్మ విరోధి బయలుపరచబడతాడు. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనం చేస్తాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు చివరిగా ఈ యొక్క క్రీస్తు విరోధిని, అబద్ధ ప్రవక్తను, అలాగే ఘట సర్పాన్ని అతని యొక్క ప్రకాశం చేత, యేసుక్రీస్తు యొక్క ప్రకాశం అగ్ని చేత వీరిని అంతం చేస్తాడు. సో ఇటు రీతిగా యేసుక్రీస్తు రాకడకు ఈ కట్టబడే ఆలయానికి మధ్య సంబంధం ఏంటంటే, ఆలయంలోనికి ప్రత్యక్షంగా కట్టబడే ఆలయంలోనికి క్రీస్తు విరోధి అడుగు పెడతాడు, తన ప్రతిమ పెడతాడు. ఆ నాశనకరమైన హే వస్తువును చూసి ఇశ్రాయేలీలు పారిపోతారు. ఇదంతా కూడా ఇశ్రాయేలు ప్రజల యొక్క కాలమాన ప్రకారంగా 7 సంవత్సరాల ఆ వారంలో
అర్ధవారం అనగా 3.5 సంవత్సరాల కాలం తర్వాత నాశనకరమైన హే వస్తువును చూసి ఇశ్రాయేలీయులు పారిపోతారు. ఆ చిట్ట చివరి ఆ వారం అనేది సాతానుకు కేటాయించబడింది, క్రీస్తు విరోధికి కేటాయించబడింది. కాబట్టి క్రీస్తు విరోధికి కేటాయించబడిన కాలమానంలో సంఘం అనేది భూమి మీద ఉండదు అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అందుకే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం ప్రకారంగా రక్షణ పొందటానికి దేవుడు మనల్ని ఎన్నిక చేసుకున్నాడు, కానీ ఉగ్రత కొరకు దేవుడు మనల్ని నియమించలేదు. సో నువ్వు నమ్ము, దేవుడు నిన్ను ఉగ్రతను ఈ భూమి మీద అనుభవించడానికి దేవుడు నిన్ను నియమించలేదు, నిర్ణయించలేదు. దేవుడు నిన్ను తన రాజ్య వారసుడిగా మార్చుకుంటున్నాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ కూడా దేవుని రాజ్య వారసులుగా మార్చబడబోతున్నారు. వారందరూ కూడా దేవుని రాజ్యానికి ఎత్తబడిన తర్వాత రహస్య రాకడ యేసుక్రీస్తు ప్రభు మేఘారూఢుడై ఆయన రహస్యముగా వస్తున్నప్పుడు సంఘమంతా కూడా ఆయన ఎదుర్కొనటానికి ఆకాశ మధ్య భాగంలోనికి వెళ్తూ ఉంది. మధ్యాకాశంలో 7 ఏండ్ల విందు జరుగుతుంది. ఆ 7 ఏండ్ల విందు పరలోక రాజ్యంలో దేవునితో పాటు మనం ఉంటున్న కాలంలో క్రింద క్రీస్తు విరోధికి ఆ 7 సంవత్సరాలు అంటే దానియేలు గ్రంథంలో ఉన్న 70వ చిట్ట చివరి వారం, ఆ 7 సంవత్సరాల కాలమానం భూమి మీద క్రీస్తు విరోధి యొక్క పరిపాలన అనేది జరుగుతుంది. సో కాబట్టి ఆలయం కట్టబడి అందులోనికి ప్రత్యక్షపరచబడే క్రీస్తు విరోధి బయలుపరచబడక మునిపే సంఘం ఎత్తబడుతుంది. అలా సంఘం ఎత్తబడిన తరువాత క్రీస్తు విరోధి బయలుపరచబడతాడు. కాబట్టి ఆలయం కట్టబడిన తరువాత క్రీస్తు విరోధి బయలుపరచబడక మునుపు సంఘం ఎత్తబడుతుంది అనేది బైబిల్ మనకు చాలా స్పష్టంగా తెలియచేస్తుంది. ఇప్పుడు ఇశ్రాయేల్ యొక్క చిత్రపటాన్ని మనం గమనిస్తే, ఇప్పుడు పక్కనున్న పాలస్తీన్లు కొంతమంది ముస్లిం ఆర్గనైజేషన్స్ అలక్సా మసీదు ప్రాంతం అది మాది అంటున్నారు. కానీ ఇందాక నేను మీకు చూపించాను, దావీదు ఆ ప్రాంతం అంతటిని వెల చెల్లించి ఆ ప్రాంతాన్ని కొన్నాడు. ఆ కొన్న లీగల్ భూమి అది ఇశ్రాయేలు ప్రజలది కాదు, అది మాది అంటున్నారు ఇప్పుడున్న ఇతరులు. కాబట్టి ఈ ఆలయం విషయంలో జరిగే ఈ పరిణామాలు రాబోతున్న రోజుల్లో 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిణామాలు ఏర్పడుతున్నాయి. ఇలాగూ ఇశ్రాయేలు ప్రజలు అక్కడ ఖచ్చితంగా ఆలయాన్ని కడతారు అనేది బైబిల్ మనకు తెలియచేస్తుంది. వారు ఖచ్చితంగా కడతారు. ఆ ఆలయంలోనికి క్రీస్తు విరోధి కూడా అడుగు పెడతాడు, తన యొక్క ప్రతిమను కూడా అక్కడ నిలబెడతాడు. ఇదంతా కూడా బైబిల్ మనకి తెలియచేస్తుంది. కాబట్టి రాబోతున్న రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలు ఖచ్చితంగా ఆలయాన్ని కట్టబోతున్నారు. సో ఆలయం కట్టుతున్నారు అనేది ఒక పక్క, ఆలయం కట్టబోతున్నారు అనేది ఒక పక్క సమాచారం అయితే, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు మనం హెచ్చరించబడటానికి, వారి యొక్క గురుతులు వారి జీవితాల్లో జరుగుతున్న పరిణామాలను బట్టి మనం హెచ్చరించబడటానికి దేవుడు వారిని సూచనగా ఇశ్రాయేలు ప్రజలను ఇక్కడ పెట్టాడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజల యొక్క సూచన యేసుక్రీస్తు రాకడకు సాదృశ్యంగా చివరి దినాల్లో మనం ఉన్నాం. ఆయన రాకడకు మనం సిద్ధంగా ఉన్నామని గుర్తించి ఆలయం కట్టబడటానికి కూడా సిద్ధంగా అక్కడ ప్రతిదీ టెంపుల్ ఇన్స్టిట్యూట్ అనే ఆర్గనైజేషన్ పనిచేస్తుంది. ఆల్రెడీ మోడల్ డిజైన్స్ అన్ని చూపించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆ ప్రాంతంలోనే అక్కడ ఆలయాన్ని కట్టడానికి ముందు ఎలాగైతే ఉన్నదో అలా కట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2018 సంవత్సరం డిసెంబర్ నెల 10వ తారీఖున ఆల్రెడీ అక్కడ బలి అర్పణ అర్పించి ముందుగా కట్టడానికి పునాది రాయి వేసినట్టుగా వారు బలి అర్పణ అర్పించడం అనేది జరిగింది. వారు బలి అర్పణలు అర్పించడానికి కావలసిన వాటన్నిటిని వారు సమకూర్చుకుంటున్నారు. వారు అంతటినీ వారు సిద్ధపరుచుకున్నారు. ఇక భవిష్యత్తులో ఖచ్చితంగా అక్కడ ఆలయాన్ని కట్టడం ఒకటే ఆలస్యం, కట్టే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. ఇది మన కళ్ళ ముందే మనం ప్రతిదినం చూస్తున్న వార్తల ఆధారంగా మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు యేసుక్రీస్తు రాకడకు మనం అతి త్వరగా ఆయన రాకడకు దగ్గరలో మనం ఉన్నామని మనం గుర్తించాలి. చుట్టూ ఉన్న ఈ పరిస్థితులు, వైరస్ ఇన్ఫెక్షన్ అనేది ఒకప్పుడు నోవాహు కాలంలో ఎలాగైతే ప్రజలందరూ హ్యూమన్ అలాగే యానిమల్ జీన్స్ని బట్టి ఏర్పడిన రోగం అనేది ఎలా వచ్చిందో అదే కలయికతో వచ్చిన రోగం ఈరోజు మన చుట్టూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ రోగం అనేది, ఈ తెగులు అనేది ఆల్రెడీ వస్తుంది అని దేవుడు చెప్పినట్టుగా ముందుగానే ఆ పరిణామాలన్నీ నేటి కాలంలో జరగటం మనం చూస్తున్నాం. కాబట్టి ఇది చిట్ట చివరి దినాల్లో మనం ఉంటున్నాం.
అంతేగాని మనం ప్రభువా ఈ కరోనా తీసేయని ప్రార్థనలు చేయొద్దు. ఎందుకంటే నోవాహును వాడ తయారు చేసుకో, నేను జలప్రలయం రప్పిస్తున్నానంటే నోవాహు ప్రభువా జలప్రలయం రానివద్దు ఆపేయని ప్రార్థన ఏం చేయలేదు. వాడ కట్టుకుని తను తాను సంరక్షించుకున్నాడు. దట్స్ ఆల్. నేను సొదొమ గొమొర్రాలు నాశనం చేసేస్తున్నానని అబ్రహాముకు దేవుడు చెప్పినప్పుడు సొదొమ గొమొర్రాలో ఉన్న నీతిమంతులను రక్షిస్తావా అని నీతిమంతుల కోసం ప్రార్థన చేశాడు తప్ప అక్కడ ఉన్న దుష్టుల కొరకు పాపుల కొరకు ప్రార్థన చేయలేదు. కాబట్టి గుర్తించండి, ఖచ్చితంగా దేవుని యొక్క ఉగ్రత అనేది భూమి మీద తన యొక్క ఉగ్రత పాత్రలు కొమ్మరించబడటానికి లోకమంతా సిద్ధపడింది. నేటి దినమందు దేవుడు లేడు అంటున్న వ్యక్తులు మన చుట్టూ చాలామంది నాస్తికులు ఉంటూ ఉన్నారు. దేవుడు లేడు అంటున్నారు. సో దేవుడు లేడు అనే ప్రతి నోటితో దేవుడు ఉన్నాడు, దేవుడే దిక్కు అనే పరిస్థితి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దేవుడు కలుగజేస్తున్నాడు. ఇప్పటి వరకు ఫస్ట్ వేవ్ చూసాం, సెకండ్ వేవ్ చూసాం, ఇంకా ఫ్యూచర్లో థర్డ్ వేవ్ ఉంది, ఫోర్త్ వేవ్ ఉంది. ఇంకా రాబోతున్న రోజులు ఎన్ని మ్యూటేషన్స్లో కరోనాను చూడబోతున్నామో, ఎన్ని వేవ్స్లో కరోనాను చూడబోతున్నామో మనకు తెలియదు. కొత్తగా రోగాలు మన చుట్టూ ఉన్నాయి. ఏంటి బ్లాక్ ఫంగస్ అని వింటున్నాం, ఇంకా నిన్నటి రోజు న్యూస్ వైట్ ఫంగస్ అని వింటున్నాం. కరోనా వచ్చి తగ్గిన తర్వాత ఈ ఫంగస్ అనే వ్యాధి వస్తుంది. ప్రపంచమంతా కూడా రాను రాను ఇదే పరిస్థితిలోనికి వెళ్ళిపోతుంది. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 1-2 వచనాల ఆధారంగా 4 వైపులా ఆక్సిజన్ గాలిని బంధిస్తున్న పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. దేవుడే దిక్కు అని నాస్తికులు, దేవుడు ఎరగని వ్యక్తులకు, దేవుడు లేడు అనే వ్యక్తులకు దేవుడు ఉన్నాడు, ఆయనే దిక్కు అనే పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా దేవుడు కలుగ చేస్తున్నాడు. ఈరోజు దేవుని యొక్క రాకడకు సాదృశ్యంగా నోవాహు దినాల్లో ఉన్న పరిస్థితులే మన కళ్ళ ముందు జరుగుతున్నాయి. లోతు కాలంలో ఉన్న పరిస్థితులే మన కళ్ళ ముందు జరుగుతున్నాయి. కాబట్టి ఆయన రాకడ కొరకు మనం సిద్ధపరచబడదాం. ఆలయం అనేది కట్టబడుతూ ఉంది. అదే దేవుని యొక్క రాకడకు సాదృశ్యంగా ఉన్నది. ఈ ఆలయం కట్టబడుతున్నప్పుడు ఆత్మ సంబంధమైన ఆలయంగా ఉన్న మనం దేవుని రాజ్య వారసులుగా మనం మార్చబడతాం. కాబట్టి దేవుని యొక్క రాజ్యమునకు సిద్ధపడి మనతో పాటు మన కుటుంబీకులు, రక్త సంబంధికులు, మనతో పాటు ఉన్న స్నేహితులు, బంధుమిత్రులందరూ కూడా దేవుని రాజ్య నివాసులుగా మార్చబడినట్లుగా సువార్త ప్రకటన మనం చేద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణ గొప్ప తండ్రి నీకు వందనాలు. ఈ వాక్యం మాలో ముద్రించి నీ పరిశుద్ధాత్మ ద్వారా నీ రాకడ కొరకు వింటున్న వాక్యం వింటున్న వారందరినీ, వారి కుటుంబీకులందరినీ నీ రాజ్యం, నీ యొక్క రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. శయనభిషేకన సంఘంలోని ప్రతి కుటుంబాన్ని నీ కాపుదలకు అప్పగిస్తున్నాను. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను ప్రతి ఒక్కరిని కూడా నీ కాపుదల్లో భద్రపరుస్తున్నాను. ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని నీ కాపుదల్లో భద్రపరుస్తున్నాను. ప్రతి కీడు శోధన సమస్యలన్నిటి నుండి వీరందరిని తప్పించండి. వీరి జీవితంలో వీరు చేస్తున్న ప్రతి పనిని, ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి. నీ రాకడ కొరకు వీరందరూ సిద్ధపరచబడి బలా నమ్మకమైన మంచి దాసుడా అని నీ ద్వారా అభినందించబడే రీతిగా వీరి జీవితాలు ఉన్నట్లుగా కృప అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అనే సహవాసం ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరికి, సర్వలోకంలో పరిశుద్ధులందరికీ దేవుని యొక్క కృప తోడైంది సంరక్షించి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.